వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలను మోసం చేసిన సీఎం గద్దె దిగాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్. దివ్యాంగుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వెల్లడి. హామీలపై శుభవార్త చెప్పాకే జగిత్యాల జిల్లాలో పర్యటించండి. సీఎం కేసీఆర్ కు రైతు సంఘం నాయకుల డిమాండ్. శ్రీకాంతాచారి కుటుంబాన్ని ఆదరించకపోవడం శోచనీయం. మెట్పల్లి స్వర్ణకారుల సంఘం నేతల వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఉపాధి హామీ వంటి అనేక పథకాలు తామే అమలు చేస్తున్నట్టు ప్రజలకు మాయమాటలు చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే గద్దె దిగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా దిలాల్పూర్ మండలం లోలాం, సిరిగాపూర్ తదితర గ్రామాల్లో రైతులతో ముచ్చటించారు. ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ మాయమాటలు తప్ప చేతలు మాత్రం శూన్యమని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాములు రామనాథ్, సీనియర్ నాయకులు అయ్యన్న గారు, భూమయ్య రాజు, శ్రావణ్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ ఊరు పోయినా కనీసము కాలేజీ లేవు, పిల్లలు చదువుకున్నామంటే చదువుకున్న పరిస్థితి అట్లున్నది. 3 నెలలు పెన్షన్ ఇయ్యడన్నా ఇయ్యక పాపం ముసలి దేని పని చేస్తారక మందులకు దాంతో దేనికో పని చేస్తాయి. ఆ ముసలమ్మకి ఇస్తే ముసలా కడిగేసి పడిచిండు, ముసలాకి ఇస్తే ముసలమ్మకి ఒక కథ కడిగేసి పడిచిండు. ఇప్పుడు ఏం చేస్తాడు? 3 నెలలు ఇయ్యడు. ఇయ్యక 1 నెల కూడా 2 నెలలు ఇస్తాడు. ఈ 2 నెలలు ఇచ్చాక అందరు ఏమంటారు? అబ్బా రాక 4,000 వస్తే ఇంకో నెల పైసలు అడగాలి. ఇట్లా 2 నెలలు కడిగేసిండు. ఇప్పటికే ఎవరు అడుగుతలేరు. ఆ గ్రామీణ ఉపాధి పైసలు 100 రోజుల పని కూడా కట్టే మోడీ గారు పైసలు ఇచ్చినాక 6 నెలల దాకా పైసలు ఇవ్వలే. ఇయ్యక రోజు లెక్క చూస్తే 360 రూపాయలు ఇవ్వాలి. ఆ లెక్క చూడక 30,000 ఇచ్చేది 5,000 ఇస్తే రాక పైసలు వచ్చాయని చెప్పి లెక్క పెట్టుకోకుండా పోతులు పేదోళ్ళను గట్ల ముత్తులు కేసి ఏది చేసినా నష్టపోయిన రైతులు. 8 సంవత్సరాల 1 పైసా ఇచ్చిందన్నా. నేను అంటున్నా కేసీఆర్ సారు, నువ్వు వరేస్తే వ్యవసాయం చేస్తే కోటీశ్వరం అయితే అంటున్నావు కదా, మరి ఆ రాజకీయంలో ఎప్పుడు నీ ఫాములకు గంజాయి పండిస్తున్నావా, కుటుంబం పండిస్తున్నావా, ఇంకేం పండిస్తున్నావు? నువ్వు కోటీశ్వరులు ఎట్లయితున్నావు? రైతులు బికారిగా ఎట్లయితున్నారు? వడ్ల కుప్పల మీద గుండె వరకు చచ్చిపోయినక్క మన రాష్ట్ర జిల్లాలో. రైతులు పండించిన పంటకు ధర ఏమని చెప్తే ఇవాళ బేడీలేసి కొట్టే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. ఈయన వీకేది ఈయన బ్రోక్ కనీసం చేయాలి. ఇలా సుతిల్ పైసలు, అన్ని పైసలు మోడీ గారే. పండించిన వడ్లను ఉండేది మోడీ సార్ కొంటాడు. మొన్న దాకా పండించిన ప్రతి గింజ నేనే కొంటున్నా అన్నాడు. నేను అన్ని విషయాలు చెప్పడానికి ఒక జిల్లాకు పోయినా, అన్న రైతులను కలిసిన, కొనుగోలు కేంద్రాలు పోయి మీకు కేసీఆర్ కొంటలేడు మోడీ సారే కొంటానని చెప్పి అన్ని విషయాలు చెప్పిన, అన్ని చూపెట్టిన. ఇక అన్న సుతిల్ తాడు పైసలు కూడా మోడీ సార్ ఇస్తాడు. మొట్టమొదట నా బిడ్డను నేను కాపాడుకోవాలి, నా బిడ్డను పోలీసులు పట్టుకుంటే మహిళ అని చెప్పి ఆమె ఏడవాళ్ళట. ఆమె ఏడుపు చూసి ఊర్లలో అందరు ఆడవాళ్ళందరూ కూడా ఏడవాళ్ళట. ఏడతారా? గోస వట్టిగా పోతుందా అనే? పేదోళ్ళ పాపం వట్టిగా పోతుందా అనే? ఎంతమంది పేదోళ్ళ ఊసులు రోజుకుంటారా చెప్పక? ఎంతమంది పేదోళ్ళు పెరగ తెలంగాణ రాష్ట్రంలో దేనికోసమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఒక మూర్ఖుడి కోసం అయ్య ముఖ్యమంత్రి అవుతాడు, బిడ్డ ఎమ్మెల్సీ అవుతుంది, కొడుకు మంత్రి అవుతాడు, అగ్గి పెట్ట దొరికిన హరిస్తావు మంత్రి అవుతాడు. ఆయన సడ్డకుడు కొడుకో బియ్యకుడు కొడుకో మందులో సోడా వచ్చే ఆయన కూడా రాజ్యసభ అవుతాడు. నీ ఇంట్లో మాత్రం 5 ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దివాల్పూర్లో పేదోళ్ళు మాత్రం ఏం కావద్దు. భార్య పిల్లలు మాకున్నాక వీళ్ళకి ఇంతమంది కుటుంబాలను, ఈ కుటుంబాలను పక్కకు పెట్టి ఇలా సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నాం. ఎండాకాలం చేస్తాం. ఎండాకాలం మీరు అందరు ఇళ్ళు ఉన్నారు. ఎండాకాలం మండు టెండల రోడ్ల మీద తిరిగిన ఒక మేమందరం. వర్షాకాలం వర్షాన్ని తరుచుకుంటా రోడ్ల మీద తిరిగినాం. చలికాలం పొద్దున బయలుదేరం ఇంతవరకు తిండి తిప్పలేదు. తిండి ఉన్నా లేకున్నా కూడా మా అక్కలను, మా చెల్లెలను, మా అన్నలను గెలవాలి. అందరు కష్టాలు ఉన్నాడు. కేసీఆర్ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల
ఈ తెలంగాణ రాష్ట్రాల్లో పేదోళ్ళందరూ హరిఘోష పడుతుంది కాబట్టి ఆ పేదలకు ఒక భరోసా కల్పించాలి. ఆపద సంపద ఉన్నోళ్లకు ఒక్కసారి పోయి ధైర్యం చెప్తే మనకు ధైర్యం వస్తుంది. కేసీఆర్ 8 సంవత్సరాల ఒక్క పైసా ఇవ్వలేదు, పేదోళ్ళు చచ్చిపోతున్నారు. ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి కృషి చేస్తోందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 5 లక్షల మంది దివ్యాంగులకు 3,016 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రపోల్ దేశాయ్, డిఆర్డీఓ రామ్రెడ్డి, డిడబ్ల్యూఓ జయంతి, డిఎస్ఓ, డిఈఓ, దివ్యాంగుల సంఘం నాయకులు, ఇతర ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. Okay. 1 second. మిగతా అందరికీ కూడా మళ్ళీ కార్యక్రమం చివరిలో ప్రత్యేకంగా భగవతి పురాణోత్సవం ఉంటుంది. దయచేసి మిత్రులందరూ కూడా ప్రపంచ వికలాంగుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం. మొత్తం దివ్యాంగులందరూ కలిసి తెలంగాణ కాపాడుకోవడం ఏకవాక్య తీర్మానం చేసింది. సప్పట్లు కొడుకోవడానికి సప్పట్లు ఏం జరిగినా ఈ బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు. ఉచితాలు బంద్ ఎన్ని గంటలు ఇస్తారో మనం నిండుగా ఇస్తాం. భారతదేశంలో ఎక్కడ ఇస్తాం? నేను ప్రధానమంత్రిని, నేను పుట్టి పెరిగిన, నేను ముఖ్యమంత్రిగా చేసిన గుజరాత్లో నేను 7-8 గంటలు ఇస్తున్నా. ఈయన 24 గంటలు ఎందుకు ఇస్తున్నా? బంద్ అయ్యి కేసీఆర్. కాంగ్రెస్ వాడు ఏమంటాడు? మాకు అధికారం లేదు కానీ నువ్వు బంద్ చేయించాలని తోటి మన ఇద్దరే పంచుకున్నాయి ఉంటే నువ్వు ఉండాలి, లేకుండా నేను ఉండాలి. కానీ నది మధ్యలోకి కేసీఆర్ ఏంది? దేశం అంతా కేసీఆర్ అంటారు. ఇప్పుడు ఎందుకంటారు? మన భారతదేశంలో వ్యవసాయం చేసే సంఖ్య 60-70% ఉన్నారు. ఈ జనాభా అందరికీ 10,000 రూపాయలు పెట్టుబడి తెలంగాణ ఇస్తున్నారు, నిండుగా కరెంట్ ఇస్తున్నారు. అది భారతదేశం అంతా ఏమని చెప్తాను, అడుగుతాను రైతులందరూ. అందుకే కేసీఆర్ నువ్వు బంద్ చేయి, రైతుకు పెట్టుబడి ఇచ్చేది బంద్ చేయి, నిండుగా కరెంట్ ఇచ్చేది బంద్ చేయి, కన్నోళ్ళు పెంచుకున్న వాళ్ళు చదివించుకున్న వాళ్ళు పెళ్లి చేయరా, కళ్యాణ లక్ష్మి బంద్ చేయి అని చెప్తే బంద్ చేసుకుని పోతారు. బాధ ఏం బాధలు లేవు, మాకు నిమ్మలం ఉన్నాం అని చెప్పి బంద్ చేసిన మాట్లాడడం అన్న శక్తి ప్రపంచంలో ఏది లేదు అని స్వయంగా భగవంతుడే చూపించాడు. అందుకని మనకు అంగవైకల్యం ఉన్నదని మన దగ్గర తీసి పడేయాలి. మానసిక దారుఢ్యం మించిన శక్తి లేదు, మించిన శరీరం లేదు, మించిన అందం లేదు, మించిన ఎటువంటి వెపన్ లేదు. అందుకని మొదటగా మనం అంగ వైకల్యం కలిగి ఉన్నది అని తీసిపడాం. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత సహకారం అదనంగా చేయాలని 15 నుంచి 3,000 రూపాయల జీతం కూడా చేసుకున్నాం. మనం భారతదేశంలో ఎక్కడ లేదు ఇది. మన దాంట్లో కూడా ఎదిగిన ఆడబిడ్డలకు ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటున్నాం. పెళ్ళైన అందుతుంది కదా, కాదు ముబారకైనా కళ్యాణ లక్ష్మి ఏ పేరుతో అందుతుంది కదా. ఈ నెల 7న జగిత్యాల జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో చక్కెర పరిశ్రమను తెరుస్తానని ఇచ్చిన హామీ, రైతులకు రుణమాఫీ ప్రకటించి ఆదుకోవాలని రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మెట్పల్లి మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం గతంలో ఇచ్చిన ఆ 2 ప్రధాన హామీలపై 7వ తేదీ లోపల రైతులకు శుభవార్త చెప్పి జిల్లా పర్యటనకు రావాలని డిమాండ్ చేశారు. లేని ఏడాల రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు గురజాల రాజారెడ్డి, కటకం గంగారెడ్డి, రేవెళ్ల లక్ష్మణ్, గోరుమంతుల ప్రవీణ్, లైశెట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాట ఇచ్చిండ్రు, ఇచ్చినాక
సంవత్సరంలో 2015 దీన్ని లేవ్ ప్రకటించి ఇప్పటికీ 8 సంవత్సరాలు గడుస్తున్నా రైతులు ఇక్కడ ఎన్ని బాధలు పడ్డా ఇవాళ వరి వేసుకుంటే పంట వస్తలేదు, మిగతా పంటలకు పోతే వడ్లు కొంటలేరు, కాళ్ళు తప్ప అని ఇవాళ సంచికి 3-4 కిలోలు కట్ చేస్తుండ్రు. ఇక్కడ ప్రత్యామ్నాయం మాకు చెరికే ఉన్నది కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ నడవాలని ఇక్కడ రైతులు ఎన్ని ఉద్యమాలు ఎన్ని చేసినా మీరు దీన్ని పట్టించుకోలేరు. ఏదైతే 7 తారీఖు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ఈ లోపలనే ప్రకటన చేయవలసిందిగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రకటన చేయకపోతే ఇక్కడి రైతుల ఆగ్రహానికి లోను కాక తప్పదని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నెల 7వ తారీఖున జగిత్యాల జిల్లా పర్యటన నేపథ్యంలో మీరు మీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మూతపడ్డ ఏకైక వ్యవసాయాధారితమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని మాటిచ్చిన తర్వాతనే జిల్లాలో అడుగుపెట్టాలని చెప్పి మేము రైతుల పక్షాన అందరం మీకు కోరుతున్నాం. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ ఉన్నప్పుడు మంచిగా క్రషింగ్ నడిచినప్పుడు ఇక్కడ రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు, కార్మికులు కూడా ఎంతో ఉపాధి పొందిరు. షుగర్ ఫ్యాక్టరీ నడవడం వల్ల ఎన్నో కుటుంబాలు లాభపడ్డాయి. ఇప్పుడు ఆ కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి రైతులకు కార్మికులకు మేలు చేసేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి జగిత్యాల జిల్లాలో అడుగుపెట్టాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. లేని ఏడల రైతుల ఆగ్రహవేశాలకు కార్మికుల ఆగ్రహవేశాలకు లోనవుతారని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం వల్లనే తెలంగాణ వచ్చిందని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదరించకపోవడం శోచనీయమని మెట్పల్లి స్వర్ణకారుల సంఘం నాయకులు వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి నడుబొడ్డున తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్వర్ణకారుల సంఘం డిమాండ్ చేసింది. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నాంపల్లి సింహాద్రి, ఇల్లెందుల కృష్ణమాచారి, నాంపల్లి శ్రీనివాస్, వంగల మహేష్, తిప్పర్తి వెంకటేష్, శ్రీరామోజు ప్రవీణ్, నాంపల్లి రాజేందర్, స్వర్ణకార సంఘ కుల బాంధవులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ వ్యవస్థను కార్పొరేట్ ధోరణులను ప్రభుత్వం కార్పొరేట్ ధోరణులను చేతి వృత్తులను వర్ణకారుల ఐక్యత, వర్ణకారుల ఐక్యత, వర్ణకారుల ఐక్యత. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా స్వర్ణకారులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వర్ణకారుల ఏదైతే జ్యువెలరీ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ ఉందో ఆ కార్పొరేట్ వ్యవస్థను ఆపి స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళను అందరినీ కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో స్వర్ణకారులను ఆదుకోవాలి. స్వర్ణకారులకు ఎక్కడ ప్రాబ్లం అయినా వెంటనే ఆ యొక్క సంబంధిత కలెక్టర్ల ద్వారా మరి అందరినీ కూడా స్వర్ణకారులను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈనాడు వెండి బంగారు ధరలు పెరిగిపోయి స్వర్ణకారులకు పని చేసుకునేటువంటి వృత్తి వాళ్ళకు ఎలాంటి పనులు లేక అల్లాడుతూ పస్తులుంటున్నారు నేటికి. కాబట్టి ప్రభుత్వము బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి స్వర్ణకారులను ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థను వెంటనే ఆపు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వము కల్పించుకోవాలి. ఒక జీవోను కూడా జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన బతుకు మారని స్వర్ణకారులకు చేతి వృత్తులకు ప్రత్యేక జీవో తీసుకురావాలని లోకేశ్వరం మండలం స్వర్ణకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేశారు. కార్పొరేట్ జ్యువెలరీ షాపుల కారణంగా ఉపాధి కోల్పోతున్న చేతివృత్తి స్వర్ణకారులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు డి దినేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఆయా గ్రామాల స్వర్ణకారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పించిన వారు
స్వర్ణకార విశ్వబ్రహ్మణులే. ప్రతి ఒక్క దాంట్లో శ్రీకాంతాచార్య అనుకోండి, దాసోజు అంటే ప్రతి ఒక్కరు మేము పాల్గొని ఉద్యమాన్ని ముందు నడిపించి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తోడ్పాటు చేసినాము. అయితే మాకేంటంటే మేము మాట్లాడేది ఏంటంటే మాకు ప్రత్యేకంగా ఏమైనా నిధులు అవి కావాలని ముచ్చట కాదు. మా బ్రతుకు తెరువు కోసం మాకంటూ కొద్దిగా ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని ముదోల్ మాజీ సర్పంచ్ బీజేపీ నాయకుడు అనిల్ కుమార్ అన్నారు. ముదోల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకువెళ్తూ మద్దతు కోరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి, తాటివర్ రమేష్, దశరథ్, లడ్డుపోతున్న రుమ్మెల్ల సాయి, శ్రీకాంత్, రవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలలోకి తీసుకెళ్ళాలి. ఎలాగైతే మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పథకాల గురించి మనం చెప్తామో, అట్ సేమ్ టైం కేసీఆర్ గారు మనకి ఇచ్చినటువంటి హామీలను విస్మరించి మనల్ని ఎలా మోసపూరితం చేశారనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ప్రతి ఒక్కరూ ప్రణాళిక చేసుకొని మరి మండలాల వారీగా మండలంలో గ్రామాల వారీగా ప్రతి వారానికి 1-2 రోజులు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి టీఆర్ఎస్ పై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను పార్టీ శ్రేణులను కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఉంది, చాలా కష్టపడాలి. ఏదైతే పెన్షన్లు అంటున్నారు, డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు, దళితునే ముఖ్యమంత్రి చేస్తానన్నారు, దళిత బస్తీ అని కూడా అన్నారు. ఎన్నో మనకు ఉపయోగకరమైనటువంటి వాళ్ళు చేయలేనటువంటి పనులు ఉన్నాయి కాబట్టి వీటిపై ప్రజల్లో మనం తీసుకెళ్తే మనకు మంచి స్పందన కూడా దొరుకుతుందని చెప్పేసి కూడా నేను కార్యకర్తలను కోరుకుంటున్నాను. సమయం చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బీజేపీ గాలి వీస్తుంది కాబట్టి దీన్ని మనం అందరం వినియోగించుకోవాలని కూడా శ్రేణులను కోరుకుంటూ అవకాశం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ముందు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్ల అందరిలో కూడా ఒక రకమైనటువంటి విరక్తి వచ్చేసింది. అన్ని ప్రగల్భాలు తప్ప ఇక్కడ పనులు ఏవి లేవు. కాబట్టి యువత బీజేపీ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు పెద్ద మొత్తంలో ఈ బీజేపీ పార్టీలు చేరడం అన్నది కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా పాదయాత్ర కంటిన్యూషన్లోనే ఉన్నది. కాబట్టి అందరూ ఏదైతే విజయం కోసం పోరాడారో అదే విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు కూడా అసెంబ్లీలో ముదోల్ కాన్స్టిట్యున్సీ నుండి బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పి నిస్సంకోచంగా ప్రింట్ మీడియా ముందట, మేము ఎలక్ట్రానిక్ మీడియా ముందర కూడా వెళ్ళబుస్తూ ఉన్నాము. కార్యకర్తలతో ఒకటే మనం చేస్తున్నాం, ఈ రోజుతో ఇది పూర్తి కాదు. మనమంతా ఇంకా శక్తివంతులమై రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం మన బీజేపీ పథకాల గురించి ప్రతి ఇంట మనం వెళ్ళి అందరికీ అన్ని విధాల ఎన్నైతే సక్రమంగా జరుగుతున్నాయో పథకాలన్నింటినీ విపులంగా మనం విశదీకరించి చెప్పాల్సి ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ ముందుకు రావాలి, చెప్పాలి. అంతేకాకుండా మన మండలంలో కానీ మన కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడైతే టీఆర్ఎస్ వల్ల నిరంకుశ పరిపాలన జరుగుతున్నదో, ఎన్నైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటికి ఎప్పటికప్పుడు మనం వెలుగులోకి తీసుకొచ్చి మనం వాటి పట్ల పోరాటం జరపాలని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని నిర్మల్ జిల్లా డిఆర్డీఓ విజయలక్ష్మి అన్నారు. ముదోల్ భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని వెల్లడించారు. పోషకులు సైతం తమ దివ్యాంగుల పిల్లలను వెన్నంటే ఉంటూ ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శ్రీమతి, సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, మండల విద్యాధికారి మైసాజీ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఏపీఓ శిరీష, డిఏపీఎం అడ్డిగా బోస్, డిపిఎం బి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. बच्चों को प्रमोट करना, खुशी में रखना कभी भी आज एक दिन है बल्कि नहीं, और हमें जो है बच्चों को खुश रखना. ये जो माजूर बच्चे हैं इनसे क्या होता, खाना पीना सोना इतना करना ऐसा नहीं समझना माँ बाप. इसलिए కావున మీ పిల్లలకు ఒక ఏదో వికలాంగ విద్యార్థులే కాకుండా
ఎవరైనా కానీ అనుకుంటే సాధిస్తారు. మనకి ఇదివరకు అతిథులు సర్పంచ్ గారు చెప్పడం జరిగింది, మన విజయలక్ష్మి దిగి గారు కూడా చెప్పడం జరిగింది, అందరు చెప్పారు. మీరు అనుకుంటే ఏదన్నా సాధించవచ్చు, అది అనుకోవాలి. మైండ్ సిద్ధంగా ఉంటే అన్నీ సిద్ధంగానే. కాబట్టి వాళ్ళందరినీ మనం తోడ్పాటుగా ఉండాలి. పేరెంట్స్ ఇక్కడ సెంటర్లో వచ్చిన తర్వాత వీళ్ళు చూస్తారు. ఇక్కడ విద్యనే కాకుండా సార్ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉంటుంది. 5 రోజులు వీళ్ళకు శిక్షణ ఉంటుంది. 2 మా ప్రత్యేకమైన స్పెషల్ బిఎడ్ చేసినటువంటి టీచర్లు టి విజయ్ గారు, అదేవిధంగా స్నేహ మేడం, వీళ్ళిద్దరూ ఉమ్మడి ఉదోల్ మండలి యొక్క సెంటర్కు వీళ్ళు పనిచేస్తారు. రెండో మాకు పాస్టర్ కూడా చేయమంటున్నారు. రవీంద్ర గారు, అదేవిధంగా మండల విద్యాధికారి మహేష్ సార్ గారు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ గారు, నా తోటి మిత్రులు అందరికీ ప్రపంచ వికలాంగ దినోత్సవ శుభాకాంక్షలు. నేను కూడా చిన్నప్పుడు నడవలేని పరిస్థితులు ఉండే. అంటే అసలు నేను నిలబడే పరిస్థితి వచ్చిందంటే నేనే అంటే నేను టోటల్లీ నా ఇక్కడ నుంచి ఇంటి భాగం డేట్ అది అలవాటు ఉండే. నాకు మంచి మంచి మహానుభావులు అవి పుస్తకాలు చదివేటి, లేకుంటే కొన్ని ఉపన్యాసాలు వినే అలవాటు ఉండే. ఆ ఉపన్యాసాలు చదవడం వల్ల నాకు యోగా నేర్చుకోవాలని తపన పుట్టింది. యోగా నేర్చుకున్న తపన పుట్టింది. అయితే పాఠశాల దశలో అందరు మిత్రులని చాలా ఉత్సాహం, కానీ నాకు ఊరిక రాదు. నాకు నిలబడలేని పరిస్థితి ఉండే. వాళ్ళు ఆడలేకుండే. నాకు అరే నీకు ఊరిక రాదు, నువ్వు ఆడదు అని అంటుండే. ఇక అట్లనే నేను కొద్దిగా నేను ఎవరికి చెప్పకుండా లేకపోదాము 4 గంటలకు లేస్తుంటేని నాకు చదివిన దాన్ని నేను కొద్దిగా ప్రాక్టీస్ చేసిన. తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం తమ పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్ ఆధ్వర్యంలో మహారక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎల్లాపూర్ శివార్లో ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ హై స్కూల్ ప్రిన్సిపల్ శేషగిరిరావు తెలిపారు. 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలు కూడా ఇది భవిష్యత్తులో పాటిస్తారని మేమందరం ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎస్పీఆర్ స్కూల్ అని పిల్లల్లో ఈ సామాజిక బాధ్యతను గుర్తించి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, సమాజంలో వారి పాత్రను గుర్తిరగడానికి ఈ కార్యక్రమాన్ని స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా పిల్లలు 18 ఇయర్స్ తర్వాతనే బ్లడ్ డొనేట్ చేయాలనే రూల్ ఉంది కాబట్టి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి లేదు. కానీ ఈ స్టాఫ్ మెంబర్ చూసైనా కానీ వాళ్ళు ఫ్యూచర్లో ఇట్లాంటి కార్యక్రమాలు బాగా నిర్వహించి సమాజానికి తోడ్పడ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము అనుకోగానే మా స్టాఫ్ మెంబర్స్ అందరూ ఈ కార్యక్రమానికి స్ఫూర్తినిచ్చి ముందుండి నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. దాంతోపాటుగా నిన్న ఈవినింగ్ వరకు ఈ ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తాం. పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసినంతనే చాలామంది పేరెంట్స్ కూడా వచ్చి ఈ రక్తదానాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించినప్పుడు అందరూ పార్టిసిపేట్ అయ్యి ఇట్లాంటి కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లలందరూ కూడా సమాజంలో వారి బాధ్యతను గుర్తించి ఫ్యూచర్లో ఇట్లాంటి రక్తదానాలు ఎప్పటికీ ఇచ్చి చాలామంది ప్రాణాలు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాఠశాలల స్వీపర్లను అరెస్ట్ చేయడం శోచనీయమని టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవాలని గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న పాఠశాలల స్వీపర్లను అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామికవాదులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేసి యువతను ప్రోత్సహిస్తోందని తెరాస రాష్ట్ర నాయకుడు, నల్లా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నల్లా మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ ప్రాంగణంలో కసరత్తు చేస్తున్న 200 మందికి యువతి యువకులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సందవనేని రాజేందర్, తూముల శ్రీనివాస్, పాఠకుల అనిల్, అడ్వకేట్ డొంకెన రవి, సామాజిక సేవకుడు, పవన్ ఫౌండేషన్ సభ్యుడు బషీర్, బిట్టు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. జీవితంలో సాధించలేని లేదు. ఈవెన్ పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. వేరేదేమన్నా డబ్బులే మహాభాగ్యం అన్నారా? సో ఇప్పుడు ఈ 2 నెలలు కష్టపడేదేదో రెగ్యులర్గా వార్మప్ చేసుకొని మంచిగా ఫిట్గా ఉంటే ఇంత కష్టం ఒకటేసారి
దాదాపుగా సేవా కార్యక్రమాలే, మంచి కార్యక్రమాలే, బడి గుడి నిలబెట్టే కార్యక్రమాలే, ఇట్లాంటి కార్యక్రమాలే, యూత్కి స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసే కార్యక్రమాలే, ఎవరికైనా చదువు విషయంలో అందరికి హెల్ప్ చేసే కార్యక్రమాలే, ఆడపిల్లల పెళ్ళిళ్ళు, అంత్యక్రియలు, సేవాభావంతో ముందుకెళ్తున్నాం. మీరందరూ కూడా లీడర్లే. ఎందుకంటే సమాజాన్ని బాగు చేసే వాళ్ళందరూ లీడర్. సరిపోతుంది వచ్చినాక 2 ఇబ్బంది అవుతుంది. ఇదే గ్రౌండ్ అంటారు, ఐటీఐ గ్రౌండ్ ఒకటి, ఐటీఐ గ్రౌండ్. ఓకే, ఏం లేదు, కొద్దిగా మీ అందరికీ కష్టానికి తగ్గట్టుగా కొద్దిగా న్యూట్రిషన్, మీకు ఇంకేదైనా హెల్ప్ అవసరం ఉంటే కలిసిపోతుంది. ఏదైతే యువకులందరూ రానున్న రోజుల్లో జరగబోయే పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్స్ కోసం ప్రిపరేషన్లో ఉన్న వీళ్ళందరికీ కూడా మంచి న్యూట్రిషన్, మంచి డైట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేయడానికి, తప్పకుండా వారందరి జీవితంలో స్థిరపడడానికి మరి ఇప్పుడు అన్ని కొలువులు సిద్ధమవుతున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా నోటిఫికేషన్స్ పడ్డాయి కనుక తప్పకుండా వారందరూ కూడా మంచిగా ఆ గోల్ రీచ్ కావాలన్న ఉద్దేశంతో వారందరినీ మోటివేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం వారందరికీ పాలు, గుడ్లు, ఏదైతే ఇప్పుడు రాగి జావా, కొన్ని ఫ్రూట్స్, అరటి పండ్లు అన్నీ అందించడం జరిగింది. రెగ్యులర్గా వాళ్ళు ఎప్పటి వరకు అయితే ఈ నోటిఫికేషన్స్ అయిపోయే వరకు కూడా వాళ్ళ ప్రిపరేషన్ కోసం మనం అందరం కూడా వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు మరి నా వంతుగా కూడా తప్పకుండా అన్ని కార్యక్రమాలలో వాళ్ళకి అవసరం ఉన్న ఇచ్చేందుకు, వాళ్ళని ముందుకు నడిపించేందుకు ఇక్కడ ఉన్న స్థానిక చాలామంది అడ్వకేట్స్ కానీ, మరి స్థానిక రాజేంద్ర అన్న కానీ అందరూ కూడా ముందుకు వచ్చి మరి దీన్ని సహకరిస్తున్న వారందరూ కూడా నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ రానున్న రోజులలో మరి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. యువత సమయం వృధా చేయకుండా మరి తల్లిదండ్రులకు వాళ్ళ ఏదైతే వాళ్ళకు ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్న కొడుకు, నా బిడ్డ జీవితంలో స్థిరపడాలని, పిల్లలందరూ స్థిరపడాలని, దాని దిశగా మీరు అందరూ కష్టపడాలి. తప్పకుండా మరి మంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ రానున్న రోజులలో తప్పకుండా మంచి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ నల్ల ఫౌండేషన్ ద్వారా సమాజ హిత కార్యక్రమాలకు నేను కూడా చేదోడు వాదోడు అంటానని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలను మోసం చేసిన సీఎం గద్దె దిగాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్. దివ్యాంగుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెల్లడి. హామీలపై శుభవార్త చెప్పాకే జగిత్యాల జిల్లాలో పర్యటించండి, సీఎం కేసీఆర్ కు రైతు సంఘం నాయకుల డిమాండ్. శ్రీకాంతాచారి కుటుంబాన్ని ఆదరించకపోవడం శోచనీయం, మెట్పల్లి స్వర్ణకారుల సంఘం నేతల వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.